ఏమైంది సార్ అసలు? వీళ్ళు వచ్చేసి 5 years దాకా ఉన్నారు. మేము ఫస్ట్ వీళ్ళే ఆక్యుపై చేసింది అపార్ట్మెంట్లో, తర్వాత నేను ఆక్యుపై చేసిన. వాళ్ళు నాకు ఫ్రెండ్స్. ఆయన 203 అయినా వెంకటరెడ్డి చాలా పేసి ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వైఫ్కి కొంచెం ఇబ్బంది ఉండే. ఈజ్ నాట్ స్టేబుల్, అంత కంట్రోల్ ఉండేది కాదు. మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి. కిడ్స్కి కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. ఈజ్ ఫుల్ ఆఫ్ కంట్రోల్. బట్ కాకపోతే ఏమైందంటే వాళ్ళ మామగారు కూడా బాగా సపోర్ట్ చేస్తాడు, అంతా బాగానే ఉండేది. ఈ మధ్యన కొంచెం ఆమెకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక 6 months నుంచి వాళ్ళు ఇంకో కేర్ఫుల్ కూడా చూసుకునేటోళ్ళు. కానీ ఈ వర్క్ ప్రెషరు, పిల్లలకి ఒంట్లో బాగుండకపోవడం, ఇక అందరి మీద ఒత్తిడి పడ్డది. ఈ మధ్యలో వాళ్ళ అత్తగారు కూడా మొన్ననే ఒక 4 months 5 months దాకా ఉండేది ఆమె కూడా హెల్ప్ చేయడానికి. మనోడు కూడా మెయిడ్ని పెట్టిండి చూసుకోవడానికి ట్రై చేసిండే. కానీ ఇక ఆ ప్రెషర్లో వీళ్ళు కొంచెం అందరికీ ప్రెషర్ ఉండే, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ప్రెషర్ ఉంది. ఈమె వాళ్ళ నా అమ్మమ్మ అనుకుంటా, నా అమ్మమ్మ నా 4 months దాకా ఉండి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వద్దామని ఈ మధ్యలో ఈమె ఇట్లా చేసుకుంది. ఏం హెల్త్ ఇష్యూస్? పిల్లలకి పెద్ద పిల్లడికి ఆస్తమా ఉన్నట్టుంది. ఈమెకేమో మెంటలీ షీ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టేబుల్. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. మరి ఐస్కి సంబంధించి ఏదో ఇష్యూ ఉంది? నాట్ షూర్, ఆమెకి నాట్ షూర్. ఆమెది కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉండే, ఆమెది కూడా అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి. మరి అంత దారుణంగా చంపే అంత అంటే షీఈస్ టెరిబుల్, ఆమె టెరిబుల్గా ఉండేది. మేము కూడా చేయడం చేస్తుందా? పిల్లల్ని బాగా కొడుతుంది. అంటే ఎక్కువ బ్రూటల్గా కొట్టేది కాదు ఎప్పుడు, ఇంత డ్రాస్టిక్ ఎప్పుడు రియాక్ట్ కాలేదమ్మా. దిస్ ఇస్ ఫస్ట్ టైం. కాకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు అందరం చాలా కోఆపరేట్ చేసినాం. వాళ్ళకి చాలా ఇన్సిడెంట్లు కూడా అయినాయి, చాలామందికి పర్సనల్ కూడా వెళ్ళింది. అందరం కంట్రోల్ చేసుకొని కొంచెం కోఆపరేటివ్ ఉండాలని కాలనీ వాళ్ళు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు. ఆమెకి ఆమె అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. కానీ బట్ దిస్ టైం ఆమె చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. అంటే ఇంకోటి ప్రచారం ఏం జరుగుతుందంటే సెకండ్ మ్యారేజ్ అని అంటున్నారు తనకి. అవునా? యాక్చువల్గా మనకు అంత డీటెయిల్గా తెలియదు. బట్ హీఈస్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఉండేటాడు. నాకు కొంచెం చాలా క్లోజు, చాలా కావాలి. నేను కూడా చాలాసార్లు డిప్రెషన్కి వెళ్తే చెప్పేవాడిని. చాలా హీఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్గా. ఎవరు ఇప్పుడు వైఫ్ని ఎవరైనా జనరల్గా మెంటల్ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆయన అట్లా కాదు. నా వైఫ్ నా దగ్గర ఉండాలని చూసుకోవాలి, కొంచెం చూసుకోవాలి. కాకపోతే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. మ్యాడ్నెస్ని కూడా కంట్రోల్ చేసుకుందాము, నేను హ్యాండిల్ చేసుకుంటే నా పిల్లలే నా వైఫ్ అని ఎక్కువ ఓవర్గా వెళ్ళడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. పిల్లలు ఎట్లుంటారు? పిల్లలు చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. పెద్దవాడు చాలా బాగుంటాడు. వాడికి అసలు నొప్పి చిన్న తగిలిన ఇబ్బంది పడేటాడు. వానికి ఎక్కువ హిట్ అయింది. ఆ పిల్లోడు నేను కింద వచ్చి ఈ మధ్య చూసే లోపల 108కి 100కి కాల్ చేసే లోపల వాళ్ళు అక్కడ అట్లా జరిగింది. ఇక 2-3 వెళ్ళి లోపలికి వెళ్ళి భయపడ్డారు. నేను వెళ్ళి లోపలికి వాడు కొంచెం నాకు క్లోజ్ చిన్నవాడు. వాడు కొంచెం బ్రీతింగ్ తీసుకుంటే చూసిన ఇబ్బంది పడుతుండని అవి బెడ్షీట్లు అవన్నీ తీసుకొని 3-4 కలిసి తీసుకొని 108లో చూసినాం. వాడు స్ట్రెచ్చర్ మీద తీసే వరకు బ్రీతింగ్ చేసిండు 108 ఆక్సిజన్తో. ఈ స్ట్రెచ్చర్ మీద పెట్టిన 1 minute ఆ లోపలికి వెళ్ళే లోపలనే సిపిఆర్ చేసినా కూడా దొరకలే వాడు పల్స్. అది అప్సెటింగ్ ఉండే మాకు సార్. ఎందుకు సార్? అంటే కత్తులు ఏం అసలు మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తి ఆమెకి ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్. ఆమె ఎంత రూడ్ ఉన్నా ఆమె ఏం దొరికినా దొరకపోయినా అట్లా కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. దిస్ ఈజ్ ఆమె ఓన్ కిడ్స్ని అట్లా చేసుకుందంటే దట్ ఈస్ రియల్లీ మ్యాడ్నెస్. ఎంత భయానకంగా ఉండే చాలా. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ భయపడ్డారు. అసలు యాక్చువల్గా దీనికన్నా ముంగడ 4 months ముందు అందరు లేడీస్ కలిసి మాకు సపోర్ట్ ఇద్దామని కూర్చొని మీటింగ్ చేసుకుందాం అనుకున్నారు. మేము అందరం ఒక 2-3 డిసైడ్ చేసుకొని అట్లా కుదరదు, ఇది వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకి వదిలేయండి అని అన్నాం. కానీ బయట వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు కదా. సంబడి విల్ టేక్ అడ్వాంటేజ్, సంబడి విల్ టేక్ సమ్ అదర్ వే కదా. అందుకని మేము తీసుకోలే. వాళ్ళ తేజ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారికి చెప్పినాము, ఆయన హ్యాండిల్ చేసుకుంటా అన్నాడు. బట్ యాక్చువల్ చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫుల్ ప్రెషర్ అయిపోయింది. వాళ్ళు కూడా తీసుకునేటట్లు లేరు. అమ్మాయి చేసేది అరాచకంగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడు పార్ట్నర్తో ఇష్యూ ఉండేది. పార్ట్నర్ కూడా సపోర్టివ్ ఉండేటోడు. ఎవ్రీబడి ఈజ్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? సో ఆయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆఫీస్ ప్రెషర్, పిల్లల్ని చూసుకోవడం, మ్యాడ్నెస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అతనికి చెప్పినాం కానీ ఆయన కూడా కంట్రోల్ చేసుకున్నాను అనుకున్నాడు, కుదరలే. అంటే అత్తగారి వైపు అండ్ తన వైపు ఆయనకు అందరూ సపోర్ట్ చేసేటోళ్ళు. హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 6 months నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్. అపార్ట్మెంట్ బాగా చూసుకునేటోడు, కాస్ట్ కంట్రోల్ కూడా బాగా చేసేటోడు. హీఈస్ గుడ్, నో కంప్లైంట్స్ ఆన్ హిమ్. ఏమంటే అమ్మాయిది అందరి మీద ప్రెషర్ అయిపోయింది. స్ట్రీట్లో ఎవరైనా డిస్కస్ చేస్తే ఆమె గురించి మాట్లాడుకున్నాను అనుకుంటుంది. అట్లనే ఒక 2-3 ఇన్సిడెంట్లు అయినాయి. చాలామందికి పక్కన బిసైడ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా తెలిసింది. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా కిడ్నీ ఫస్ట్ చెప్పగానే ఏడ్చుకుంటారే, నువ్వు ఏదో ఒకటి చేయరా అంటే నేను బిలియన్ పట్టుకొని వెళ్ళిపోయాను నేను. కానీ వాడు అక్కడ స్ట్రెచ్చర్ బీడ ముందే చనిపోయేసరికి నేను కూడా అప్సెట్లో ఉండిపోయాను. వాళ్ళ హస్బెండ్ ఉండేనా? లేడు, ఆఫీస్లో ఉన్నాడు. అప్పుడే వస్తాడు మనోడు. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉండేవాడు. యాక్చువల్గా అన్నాడు నాతో, అరే ఏమేం చేసి ఈ పిచ్చిది ఏం చేసిందో చూడరా కొంచెం అని అంటే నేను పోయినా చూసుకున్నాను. అప్పటి 2-3 పేరు కానీ బట్ నో వన్ కుడ్ ఏబుల్ టు స్టెప్ ఇన్ సైడ్. పెద్దోటి మొత్తం 1/2 లీటర్ 1 లీటర్ దాకా బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి ఉండే. కానీ లోపలికి వెళ్ళి లోపల ఇన్సైడ్ వాడు కార్నర్లో వాడు బ్రీత్తో ఉన్నాడని ఎవరు గెస్ చేయలేడు. ఆ బ్రీతింగ్ సౌండ్తో నేను వెళ్ళడం వల్ల నాకు తెలిసింది. కానీ లేకపోతే నో వన్ కుడ్ ఫైండ్ ఇట్.
ఇంకో 2 minutes ముంగట తీసుకోబోయింటే చిన్నోడు బతికేటోడు అనిపించింది. అది అనిపించింది మాకు. 108 వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చారు. ఇక అంతా బ్యాడ్ లక్ అని ఉంది. ఏం చదువుతున్నారు సార్ వాళ్ళు? పిల్లోడు ప్రిపేర్ సెకండ్ అనుకుంటా, పెద్దోడు ప్రిపేర్ 3rd అనుకుంటా. 5 to 7 ఏసి మధ్యలో ఉంటారు ఇద్దరు. అంతే అంతే ఏముండదు. పిల్లలు చాలా బాగుంటారు, మంచిగా ఉంటారు. పిల్లలకు కూడా ఏదో ఇష్యూ ఉంది, ఐస్ కనిపించవు, డ్రాప్స్ వేయాలి, ఏదేదో పెద్ద పిల్లగాడికి ఇక్కడ ఏంటంటే ఎవరికి లోపల ఏముందో తెలియదు. అందరూ అన్పాపులర్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈజ్ వెరీ గుడ్ ఫాదర్, ఆమె కూడా వెరీ గుడ్ మదర్. ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. ఆమె అన్సర్టినిటీని కూడా ఆమెను కూడా పుష్ చేయలేము కదా. ఇన్ని రోజులు బాగానే చూసుకుందామా. షీ డెలివర్డ్ 2 babies 7 years దాకా చూసుకుందంటే షీఈ్ నాట్ ఎ మ్యాడ్ మమ్, రైట్? షీ ఆల్సో డిడ్. మెంటల్గా అన్స్టేబుల్ ఉంటే ఇక తను కూడా ఏం చేయగలదు. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్. ఇప్పుడు వాడు లక్ లేదు, వాడికి మీద లేకపోతే వాడు కూడా ఉండేటోడు. సో అమ్మ పేరు వచ్చేసి తేజస్విని. ఆమెకు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. సో తనకి కళ్ళ సమస్య ఉంది. అదే సమస్య తన 2 పిల్లలకు కూడా వచ్చింది. అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్ళల్లో ఆ చిన్న పిల్లలిద్దరికీ కూడా డ్రాప్స్ వెయ్యాల్సిందే, లేకపోతే కళ్ళు కనిపించవు. ఇప్పుడు ఇదే ఆ తల్లి మనోవేదనకు కారణమైంది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కేవలం 11 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లలే కాబట్టి ఆ చిన్న కుమారుడు అయితే పాపం కొనా ఊపిరితో ఉన్నప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ హాస్పిటల్ తీసుకుని వెళ్ళే లోపే చనిపోవడం అయితే జరిగింది. సో మానసికంగా అట్లాగే హెల్త్ ఇష్యూస్ వల్లనే తను చనిపోయినట్టుగా పూర్తిగా ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. కొడవళ్ళు అంటారు కదా, షార్ప్గా కొబ్బరి బొండాలు కొట్టే కొడవళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి షార్పెస్ట్ కొడవలితో ఆమె 2 పిల్లల్ని నరికి చంపేసింది. వేట కొడవలి అనుకోండి, లేకపోతే కొడవలి అనుకోండి, ఆ పిల్లలు పారిపోతున్నా సరే తీసుకొచ్చి మరీ లాగి మరీ నరికి చంపేసినట్టుగా చెప్తూ ఉన్నారు. 2 పిల్లల్ని నరికేసి ఆమె పైనుంచి దూకేసి. పిల్లల్ని బాగా కొడుతుంది. అంటే మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తి ఆమెకి ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్. ఆమె ఎంత రూడ్ ఉన్నా, ఆమె ఏం దొరికినా దొరకపోయినా అట్లా కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు.